మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రి కనపడునట్లు నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొని అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. జాగ్రత్త గమనించండి. ఉపవాసం ఉన్నప్పుడు మనం ముఖాలు వికారంగా చేసుకొని, ఏంటక్క అలా ఉన్నావు? ఎప్పటి నుండి అక్క? 3 రోజుల నుండి అక్క. ఏం తిన్నాం? అసలు ఏం తిన్నాం? 3 రోజుల నుండి ఏం తింటలా. 3 రోజుల నుండి. ఓహో, అందుకే ముఖం పీకిపోయింది అక్క నీకు అసలు. అంటే అసలు మనం ఉపవాసం ఉన్నట్టు ఎల్లడికి తెలియకూడదంట. అసలు ఉపవాసం ఉన్నప్పుడు ఇంకా చక్కగా తయారై తలస్నానం చేస్తే కొద్ది గొప్ప నీట్గా ఉంటాం కదా. మరి అలా కాకుండా మనం నీరసంగా కనబడ్డాం అనుకోండి జనం ముందు, అప్పుడు వెంటనే అడుగుతారు ఏంటక్క. అప్పుడు కూడా మనం చెప్పకూడదంట, నేను ఉపవాసం ఉన్నా అని చెప్పకూడదంట. కొంచెం నేను పనుల మీద ఉన్నా కదా, లేకపోతే ఏదో ఒక వంక చెప్పేయాలి. కానీ నేను ఉపవాసం ఉన్నాను. ఓహో, ఉపవాసం ఉన్నాను. నేను ఎన్ని రోజులు అనుకున్నా ఉపవాసం? 4 రోజుల నుండి ఏం తింటలేదు నేను. ఎలాగైనా అక్క నువ్వు సూపర్ అక్క, అసలు ఎలాగైనా నువ్వు సూపర్. అంటే జనాలు మనం ఉపవాసం ఉన్నాను ఎవరికి తెలియకూడదు. మనం ప్రార్థన చేస్తున్నట్టు ఎవరికి కనబడకూడదు. ఏమండి, మనం ధర్మకార్యం చేస్తున్నట్టు ఎవరికి కనబడకూడదు. ధర్మం చేసినా, ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా మరి వీటిల్లో ఎవరికి కనబడాలి, ఎవరికి మాత్రం వినపడాలి? అప్పుడు రహస్యమందు చూచు తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నేను మళ్ళీ అడుగుతున్నాను, రహస్యమందు ఉన్న తండ్రి ప్రతిఫలం ఇవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు? రహస్యమందున్న తండ్రి ప్రతిఫలం ఇస్తే చాలు. మనుషుల వల్ల నాకు ఏ ప్రతిఫలం, మనుషుల మెప్పు నాకు అక్కర్లేదు. అవునండి. ఈ రోజున చేతులెత్తి కోరుతున్న మనందరికీ ప్రతిఫలం మన దేవుని నుండే వచ్చునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎలా ఉండాలి? జనాల ముందు డెకరేషన్ వద్దు. జనాల ముందు ఎంత సింపుల్గా ఉండాలంటే అంత జాగ్రత్తగా జనాల ముందు ఉండి మన దేవుని ముందు మాత్రమే కనపడేటట్టు, ఆయనకి వినపడేటట్టు మన ముందుముగాక. ఆమేన్.